నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త రమాదేవి మేడం ఉన్నారు. మేడంతోని మాట్లాడి మనకున్న ధర్మ సందేహాలను తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు శ్రీరామనవమి గురించి మనం మాట్లాడుకుంటే, ఆ రోజు శ్రీరాముల వారి పుట్టినరోజా, కళ్యాణం జరిగిందా, ఆయనకి పట్టాభిషేకం, ఈ మూడిట్లలో ఏది అయింది? ఆ మూడు అయ్యా చాలా మందికి సందేహం ఉంటుంది. మరి ఆ రోజు ఏంటమ్మా విశిష్టత అసలు? ఇప్పుడు అంటే ఆయన జన్మించింది చైత్ర మాసం శుద్ధ నవమి రోజు, కానీ కళ్యాణం అయింది మార్గశిర మాసం శుద్ధ పంచమి రోజు కళ్యాణం జరిగింది. అంటే శివధనస్సు విరిచిన తర్వాత అక్కడ వెంబడే కళ్యాణం అవ్వలేదు, రావాలిగా. తల్లిదండ్రులు అందరి సమక్షంలో ఆయన వివాహం అవ్వాలి, గురువులు కానీ పండితుల సమక్షంలో ఒక తిథిని నిర్ణయించి ఆ రోజు మాలలు ఒక్కటే మార్చుకున్నారు. మనకి సినిమాలో చూపించిన ప్రతిదీ ఇదే జరిగిందని మాత్రం మనం ఊహించకూడదు. అంటే వాళ్ళు రక్తి కట్టించడం కోసం, సమయాన్ని కుదించడం కోసం ఆ రోజే కళ్యాణం చేసేసారు. అలా కాదు, అలా జరిగింది. పట్టాభిషేకం కూడా ఆయన రావణ సంహారం చేసి వచ్చిన తర్వాత ఆయనకి రాజ్య పట్టాభిషేకం జరిగింది. కాకపోతే మనకు కరెక్ట్గా తిథులు రోజులు మనకి తెలియదు కాబట్టి ఆ పుట్టిన రోజు నాడే తిథి చూసుకోకుండా ఆయన మహానుభావుడు మహావిష్ణువే అవతారంగా వచ్చాడు కాబట్టి ఆయనకి ఏ రోజు చేసినా కూడా పట్టాభిషేకం, ఆయన ఏలుతున్నాడు భూమిని. మన భారతదేశం ఎంత అదృష్టవంతురాలు, భగవంతుడే వచ్చి రాజ్యాన్ని ఏలాడు కాబట్టి అటువంటి ఆయనకి ఆ రోజే పట్టాభిషేకం జరిగి ఉండొచ్చు. ఇంకొకటి కళ్యాణం కూడా అదే రోజు, మరి అప్పుడెప్పుడో జరిగింది కదా అంటే నెలకొకసారి ఏదో ఒకటి జరుగుతున్నట్టు కాకుండా ఒకే రోజు చేస్తే భక్తులందరికీ కూడా కనుల విందుగా కూడా ఆ కళ్యాణం ప్రతి సంవత్సరం అనేది భగవంతుడికి ఏంటిది అనొచ్చు. లోక కళ్యాణం కోసం ఆయన కళ్యాణాన్ని చేసుకుంటాడు. లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, న్యాయంగా ధర్మంగా ఉండాలి అనే దానికోసం ఆయన కళ్యాణాలు మనమందరం వీక్షించటం వల్ల మనకు పుణ్యం కాబట్టి చేస్తారు. మనకి భద్రాచలంలో అంటే కళ్యాణం నవమి రోజే చేస్తారు, పట్టాభిషేకం మరుసటి రోజు చేస్తారు. మనం కడప జిల్లా ఒంటిమిట్ట తీసుకుంటే కళ్యాణం శ్రీరామనవమి రోజు ఉండదు, మనకి పట్టాభిషేకం ఆ రోజు ఉండదు, నవమిని అద్భుతంగా చేస్తారు. ఇంకా మనకు అక్కడ ఏంటిది అంటే ఆలయం ఒకవైపు కళ్యాణం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము కొన్ని ఎకరాల్లో స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ పర్మనెంట్గా అక్కడ కళ్యాణం జరుపుకోవటానికి గుడి తరపున చేశారు. మనం తిరుమలకు వెళ్తూ ఉంటే ఒంటిమిట్టి మీదుగానే వెళ్తాం, వేరే దారి లేదు మనకి. అప్పుడు మనము రైట్ సైడ్లో చూస్తే అన్ని ఆ ద్వారాలు అవన్నీ కూడా మనకి మంటపం మొత్తం కనిపిస్తుంది. చాలా అద్భుతం. అంటే భద్రాచలంలో మనం కళ్యాణం వెళ్ళి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు, తర్వాత మనం ఒక 4-5 రోజులకి ఒంటిమిట్టకు కూడా వెళ్ళి మనం చూడవచ్చు. కాబట్టి భగవంతుడికి ఈ రోజే కళ్యాణం, ఈ రోజే పట్టాభిషేకం కాదు, ఇదంతా మనం మన కోసం చేసుకుంటున్నాం. మనం తిథిని పెట్టుకొని ఈ రోజు అయితే బాగుంటుంది అని చేస్తారు. అలాగే ప్రతి ఊర్లో రామాలయం తప్పకుండా ఉంటుంది. ఏ ఊరు నిర్మాణం అవ్వాలన్నా మొదటగా రామాలయాన్ని ఎందుకు నిర్మిస్తారు అంటే ధర్మస్థాపన జరుగుతుంది. అలా చిన్నది కానీ పెద్దది కానీ తాటాకు పందిళ్ళని వేసి అద్భుతంగా ఉత్సవ విగ్రహాలని అలంకరించి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అద్భుతంగా భోజనాలు పెడతారు, అందరూ కలుస్తారు, ఏ అరమరికలు లేకుండా. ఎన్ని రోజుల నుంచో ఎన్ని నెలల నుంచో మాట్లాడని వాళ్ళు కూడా, శత్రుత్వం ఉన్న వాళ్ళు కూడా రామనవమి రోజు ఆ పనుల్లో భాగాన్ని పంచుకొని మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒక పండుగ ఎన్ని రకాలుగా మనకి కలిసి వస్తుంది అంటే ప్రతిరోజు మనం అందరం కలవం. అందులో శ్రీరామనవమి వచ్చేవరకు మండు టెండలు ఉంటాయి. తాటాకు పందిళ్ళు ఏంటంటే చలువనిస్తాయి, చల్లగా ఉంటుంది. తాటాకు పందిళ్ళ కింద మనం కూర్చుంటే చాలా చల్లగా ఉంటుంది. ఇంకోటి శ్రీరామనవమి రోజున ఎవరైనా దాతలు విసనకర్రలు దానం చేస్తారు. గమనిస్తే మనం విసురుకుంటూ ఉంటారు, చిన్నప్పుడు కూడా ఇస్తున్నారు, ఇప్పటికి కూడా ఇస్తారు. ఇళ్లల్లో కూడా ఈ రోజున పూజ చేసుకుంటే ఒక విసనకర్రని రాములవారి చిత్రపటం పక్కన పెట్టి పూజిస్తారు. అవి కూడా వెదురు దబ్బలతో తయారు చేసేవి. ఇప్పుడు వచ్చే ప్లాస్టిక్ లేకపోతే ఏ క్లాత్ లేకపోతే ఏ చైనీస్ విసనకర్రలు కాదు, అవి కూడా వెడల్పుగా ఉన్న వాటితో చేత్తో తయారు చేసిన విసనకర్రలు మాత్రమే. అవి మాత్రమే చూడండి, మిగతా వాటితో విసురుకుంటే చల్లగా ఉండదు. ఆ విసనకర్రల్ని నీటిలో ముంచి నీళ్ళని విదిలించి విసురుకోండి, ఏ ఏసీ కూడా మనకు అవసరం లేదు.
పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఏది కూడా అనుభవం లేకుండా, అవసరం లేకుండా ఉండేది పెట్టలేదు వాళ్ళు. ప్రతిదీ అవసరమే మనకి. మరి వాళ్ళు ఎంత బాగా 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికినోళ్ళు ఉన్నారు. ఏసీలు లేవు వాళ్ళకి, వాషింగ్ మిషన్స్ లేవు, మిక్సీలు లేవు. వాళ్ళు దంచుకునే వాళ్ళు, ఇసురుకునే వాళ్ళు, పొలాలకు వెళ్ళే వాళ్ళు, ఎండలకి పనులు చేసేవాళ్ళు. మనం ఇప్పుడు బయటికి వెళ్తే స్కిన్ ట్యాన్ అవుతుంది మనకి. అంత సుకుమారంగా మనం తయారయ్యాం. ఏంటిది? ఏసీల కింద కూర్చుంటున్నాం 24 గంటలు. వాళ్ళు ఏంటి? ఎండ పట్టున పని చేస్తారు. ఈ శ్రీరామనవమి రోజున ఎందుకు ఇంత వైభవంగా కళ్యాణం కూడా అందరూ పాల్గొంటారు అంటే పంట ఉండదు, పంట అనేది ఉండదు. మొదటి కారు కూడా కోసేస్తారు శ్రీరామనవమికి. కాబట్టి ప్రతి రైతు కూడా ధనాన్ని వెచ్చించగలడు. అక్కడ అందులో భాగంగా వాళ్ళు సమయాన్ని కూడా ఇవ్వగలరు. కాబట్టి శ్రీరామనవమి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇంకా ఆ రోజు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎంత సంతోషంగా చేసుకుంటారో. అబ్బా, నేను శ్రీరామనవమి రోజు పుట్టాను, నేను నా పుట్టినరోజు నాడే కళ్యాణం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ తిథి ప్రకారం ఎవరు పుట్టినరోజు చేసుకోరు. ఒక పండగ రోజు మనం పుడితే తిథి ప్రకారం చేసుకుంటారు, ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం కూడా చేసుకుంటారు. చేస్తారు. అట్లా చాలా కొద్ది మందికి అవకాశం ఉంటుంది. అలా శ్రీరామనవమి రోజు ఎందుకంటే ఆయన ధర్మానికి నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే మనము ఏదైనా ఒక రాజ్య పరిపాలన సరిగా లేకపోతే అబ్బా రామరాజ్యం వస్తే బాగుంటుంది అనేంత ధర్మ పరిపాలన, ప్రజల పట్ల ఆయనకున్న భక్తి శ్రద్ధ. ఆయన భగవానుడు, ఆయనకి ఏమవసరం? ఆయన అనుకుంటే వర్షాలు పడవా? ఆయన అనుకుంటే పంటలు పండవా? ఆయన అనుకుంటే ప్రతి ఇంట ధనధాన్యాలు ఉండవా? కానీ మానవ రూపం తీసుకొని జన్మించాడు కాబట్టి ఆయన ధర్మంగా పరిపాలిస్తే అన్ని ఋతువులు, ప్రతి ఋతువు కూడా తన ధర్మాన్ని పరిపాలిస్తుంది. అలాగే ఎందుకు అలా అంటే, అవును మరి అప్పట్లో సకాలంలో వర్షాలు పడేవి, యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు, వర్షాలు పడేవి. వర్షాలు పడ్డప్పుడు అంత వేసవి కాలం అంత తీవ్రమైన వేసవి తాపం ఉండదు, చలికాలంలో కూడా మనకి తగినంతనే ఉంటుంది. కాబట్టి మనం మొదటగా చేయవలసింది మనం భగవంతుని ఆరాధిస్తూ కళ్యాణాలు చేస్తూ ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మా ఇంటికి వచ్చిపోయిన వాళ్ళు వేసవి కాలంలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అనేది మీ ఇంటి దగ్గరలో పచ్చగా చెట్లు ఉంటాయి, అందుకే చల్లగా ఉంటుంది. అవునా? కనీసం అప్పుడైనా మనకు అవేర్నెస్ రావాలి కదా. ఒక చెట్లను పెంచుదాము, మన బిడ్డలు పెంచినట్టు చెట్లను పెంచితే బిడ్డలు మనల్ని వయసయ్యాక చూసుకుంటే తర్వాత వృక్షాలు కూడా మనకు అంతే సేద తీర్నిస్తాయి కదా. కాబట్టి నవమి పండగని చేసుకోవటంలో ఉండే అంతరార్థం, ఆ పట్టాభిషేకం చేసుకోవటంలో ఉండే అంతరార్థం, ఆయన కళ్యాణం ఈరోజు అయ్యిందా లేదా అనే దానిలో అంతరార్థం ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఈ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ మనకి ఉన్నాయి కదా, ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా భవిష్యత్ తరాల్లో పిల్లలు వాళ్ళకి తెలియక చెయ్యాలా వద్దా, అసలు చెయ్యకపోతే ఏమవుతుంది అనే లేకుండా ఎప్పుడైనా ఈ వీడియోస్ చూడటానికి నిజంగా చాలా చాలా ఉపయోగపడతాయి. కానీ సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో అలానే వాడుకోవాలి, దాన్ని మనం ఉపయోగించుకోవాలి, మనము దానికి లోబడిపోకూడదు. దానిలో వాడుకుంటే చాలా ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళం, మాకు పెద్దగా యాప్స్ ఏముండవు, ఉన్న వాటిని ఏంటిది ఏదైనా స్పిరిచువల్ వీడియోస్ లేదు ఏదన్నా ఉంది మాకు పిల్లలు నేర్పించింది గూగుల్లో మీరు టైప్ చేస్తే వస్తుంది, చదువుకోండి. ఎందుకంటే ప్రతి పుస్తకాన్ని తెచ్చిపెట్టుకోలేము. అలా పుస్తకాలు ఉన్న యాప్స్ ఇవన్నీ కూడా ఎంతో యూజ్ అవుతాయి. అందులో రామ కథల్ని చదవండి. ఇప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ మంత్రాన్ని చదివితే విష్ణు సహస్రనామం చదివిన ఫలితమే కాకుండా శివ సహస్రనామం చదివిన ఫలితం కూడా వస్తుంది. కాబట్టి రామనవమే కాదు, ప్రతిరోజు కూడా కనీసం 3 సార్లు, పెద్ద సమయం తీసుకోదు. అవునా? మనం పూజ చేస్తూ దీపారాధనలో కుందులు వేస్తూ కూడా చదువుకోవచ్చు. నమస్కారం పెట్టినప్పుడు 1 నిమిషం కూడా పట్టదు మనం 3 సార్లు చదవటానికి. చదివితే తప్పకుండా ఎవరైతే ప్రతిరోజు చదువుతారో, నేను కొంతమందిని చదవమని తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పును చూసి చెప్తున్నా. ఎలా అంటే అల్లరి చిల్లరిగా ఉన్న పిల్లలందరూ కూడా నేనేం చెప్పా, మీరు ఇది చేశారు అంటే మీకు డబ్బులు బాగా వస్తాయన్న, కానీ వాళ్ళల్లో ధర్మ పరివర్తన అనేది కలిగింది. అటువంటి అద్భుతమైన నామం, అటువంటి అద్భుతమైన జన్మ శ్రీరామచంద్రుడిది, అటువంటి అద్భుతమైన మహాకావ్యం శ్రీరామాయణం. అటువంటి ఈ రామకథల్ని మరి ఈ రోజున అందరూ కూడా కళ్యాణాన్ని వీక్షించ, పరోక్షంగా అవ్వచ్చు ప్రత్యక్షంగా అవ్వచ్చు,
ఎందుకంటే వేసవికాలం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, అందరూ వెళ్ళే భద్రాచలంలో పడితే అక్కడ వసతులు మనకి ఇవ్వటానికి ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. మంచినీళ్ళు తాగాలి, ఎందుకంటే వేసవి తాపాన్ని నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే మొదటగా చేయవలసింది నీళ్ళని ఎక్కువగా తాగటం. కాబట్టి సరే వెళ్ళలేము, చిన్న బిడ్డలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వడదెబ్బ తగులుతుంది అనుకున్న వాళ్ళు ప్రత్యక్షంగా అన్ని ఛానల్స్లో మనకి టెలికాస్ట్ చేస్తారు. దానిలో చూసినా కానీ మనకి పుణ్యమే, భగవంతుడిది ఒకటి. కాబట్టి రామనవమి అనేది కనీసం ఒక నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకోవాలి. రామనవమి రోజు ఈ రోజు నుంచి తప్పనిసరి అయితేనే అబద్ధాలు ఆడతా, లేకపోతే ఆడను, తప్పనిసరి అయితేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను, లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్ట ఒక్క నిర్ణయం, ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ ఒక్క నిర్ణయం తీసుకొని జీవితాన్ని ఒక మంచి బాటలో నడిపిస్తే అది రాముల వారి యందు మనం భక్తిని ప్రదర్శించడం. అమ్మ చాలా మంది అంటే కళ్యాణం ఈ రోజు జరగలేదు కానీ ప్రతి గుడిలో చేస్తూ ఉంటారు. ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్షంతల్ని వేసుకున్నా లేదా అక్కడ ఏదైనా పని చేసినా కూడా తొందరగా పెళ్ళవుతుంది అంటారు. అలాగే అక్కడ తీసుకునే పానకం కూడా వేసవి కాలానికి సంబంధించి ఉంటుంది పానకము, అలాగే ఆ వడపప్పు ఏదైతే ఎందుకమ్మా అంటే వీటన్నిటికీ ఏమన్నా సైన్స్ పరంగా ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు మనకి వివాహం ఆలస్యం అవుతుంది అంటే పూర్వజన్మలో మనం చేసిన పాపాలు. ఓకే. ఏం పాపము అంటే ఎవరైనా వివాహం నిశ్చయం అయితే చెడగొట్టడం, అది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అమ్మా. అవునా? ఖచ్చితంగా, తప్పకుండా. ఈ జన్మలో అటువంటి పాపాలు చేయకూడదు, తప్పు. ఒకవేళ అబ్బాయి మంచివాడు కాదో, అమ్మాయి ఆ ఇంటికి వెళ్తే వాళ్ళకు బాగుండదనో మొహమాటం లేకుండా చెప్పటం వేరు. మంచిగా వచ్చిన సంబంధాల్ని వేరు చేస్తే ఆ ఎఫెక్ట్ మళ్ళా జన్మలో వివాహం ఆలస్యం అవుతుంది. గ్రహదోషాలు జ్యోతిష్య పరంగా పక్కకు పెడితే జ్యోతిష్యులు చెప్పేది కూడా మీరు సీతారామ కళ్యాణాన్ని నిర్వహించండి, ఆ తాలూకు దోషం పోతుంది అని చెప్తారు. దానికోసం ఆ రోజు అక్కడ మనం కర్మ తీరడం కోసం అక్కడ పరిశుభ్రంగా ఉంచటం, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళని ఇవ్వటం, ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళకి ఏదైనా దగ్గరికి తీసుకెళ్ళి భోజనాలు కళ్యాణం అయ్యాక తీసుకెళ్ళి ఇవ్వటం, రాముల వారి కళ్యాణాన్ని స్వయంగా వీక్షించటం వల్ల పాప నిర్మూలన జరుగుతుంది. అక్షింతలు వేసుకోవటం వల్ల వారు ఆ ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్రుడు. సీతమ్మ తల్లి రాముల వారి యందు ఎంత ప్రేమ, ఎంత భక్తి, ఆ తల్లి యొక్క పాద ధూళి ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసే యుగం త్రేతాయుగం. ఆ తల్లి వారి ఇరువురి కళ్యాణాన్ని చూడటం వల్ల మనం ముందు జన్మల్లో చేసిన పాపాలు కానీ దోషాలు కానీ, లేదా భార్యాభర్తలు ఇరువురిని కూడా ఒకరి మీద ఒకరికి చెప్పి విడదీయటం, ఇలాంటివన్నీ పాపహేతువులమ్మ. వివాహం ఆలస్యం అవటానికి కారణాలు ఇవి. లేదు ఈ జన్మలోనే ఇప్పుడు మనకే పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయో ఒక అబ్బాయో పెళ్లి చేసుకోనో లేకపోతే ఏదో భార్యాభర్తల మధ్యలో ఏదో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ గురించి వాళ్ళని సరి చేయకుండా ప్రపంచమంతా చాటి చెప్పటం, ఊరంతా వాళ్ళు ఇలా వాళ్ళ, అది పాపం అమ్మ, చాలా మహాపాపం, తప్పు అసలు అది. అది కూడా పాపానికి హేతువే. అలాంటి వాళ్ళు ఈ శ్రీరామనవమి రోజున కళ్యాణాన్ని వీక్షించటం, ఆయనని శరణు వేడాలి. నేను తప్పు చేశాను, ఎవరైతే నేను తప్పు చేశాను ఒప్పుకుంటాడో వాడు సరైన దారిలో వెళ్తున్నట్టు. అలా చేస్తూ ఇలా చేస్తే తప్పకుండా నిజంగా శీఘ్రంగా త్వరలోనే వివాహం అవుతుంది. ఇవే దోషాల రూపంలో మన గ్రహాలు మనకు అందిస్తాయి. భగవంతుణ్ణి వేడుకున్నాం, ఆయన ఆధీనంలో ఉన్న గ్రహాలని రాసుల్ని ఆయన సరి చేయలేడా? తప్పకుండా చేస్తాడు. అందులో శరణు వేయడం, తప్పును ఒప్పుకున్నాం. ఇంకొకటి పానకం పంచటం, వడపప్పు. వేసవి కాలం వడపప్పులోనే వడ ఉంది, వడ కొట్టకుండా పప్పుని అంటే చలువనిస్తుంది పెసరపప్పు, అందుకు వడపప్పు అనేది పేరు. లేకపోతే అది పెసరపప్పు కదా, పెసరపప్పు అనకుండా వడపప్పు అని ఎందుకంటారంటే వడదెబ్బ తగలకుండా చలువనిస్తుంది అది. అందుకే ఈ వేసవి కాలం కాబట్టి శ్రీరామనవమికి వడపప్పుని ప్రసాదంగా పెడతారు. పానకం బెల్లం చలువ చేస్తుంది, ఐరన్ పుష్కలంగా ఇస్తుంది. అందులో వేసే మిరియాల పొడి, యాలకల పొడి, సొంటి పొడి ఏంది జీర్ణ వ్యవస్థను బాగా చేస్తుంది. మిరియాల పొడి మనకి అంటే మనం శక్తిని కోల్పోకుండా కాపాడుతుంది. కొంచెం సువాసన ఉండటం వల్ల సుగంధభరితంగా ఉంటే పిల్లలు కూడా తాగుతారు. కాబట్టి ఈ రోజున ఇవన్నీ వేసి అందులో ఒక తులసి దళంని వేసి భగవంతుడికి ప్రసాదంగా నివేదించి అదే మనం స్వీకరించాలి. అయితే ఈ రోజున ఎవరైతే కళ్యాణం వీక్షించలేము, ఇంట్లో పూజ అయిపోయింది,
కనీసం ఎవరి అపార్ట్మెంట్ ముందైనా ఒక్క 1/2 కేజీ బెల్లాన్ని పానకం తయారు చేసి, ఒక 1/2 కేజీ పెసరపప్పుని వడపప్పు చేసి, వాళ్ళ అపార్ట్మెంట్లో కింద నిలబడి అదంతా 1 గంటకైపోతుంది. రహదారిన పోయే వాళ్ళకి ఇస్తే సగం పాపం అక్కడే మనకి నిర్మూలన జరిగిపోద్ది. ఓకే. చలివేంద్రాలను స్థాపించవచ్చు, మంచి నీళ్ళని ఇవ్వచ్చు, మజ్జిగ ఇవ్వచ్చు, రాగి అంబలి ఇవ్వచ్చు. ఈ రోజున అనేక రకాల దానాలు మనం చేయొచ్చు. అన్నదానం చేస్తే మహాపుణ్యం ఈరోజు. కనీసం ఎందుకంటే వేసవి కాలం ఎక్కువగా ఆకలేస్తుంది. సూర్యుడి యొక్క కిరణాలకి మన జీర్ణ వ్యవస్థకి సంబంధం ఉంటుంది. చురుగ్గా ఉన్నప్పుడు మనకి జీర్ణ వ్యవస్థ బాగా అవుతుంది, బాగా ఆకలేస్తుంది. అన్నదానం చేస్తే ఇంకేముంది, అంతకంటే పుణ్యం లేదు కదా. అలాగే వేసవి కాలం గొడుగులు, కాళ్ళకి చెప్పులు, ఇవి ప్రధానంగా దానం చేయాలి. చేస్తే మీరు కళ్యాణాన్ని వీక్షించకపోయినా పుణ్యం వస్తుంది, మీరు పూజ చేయకపోయినా పుణ్యం వస్తుంది. అలా అని పూజ చేయకూడదు, వీక్షించకూడదని చేయలేని పరిస్థితుల్లో అపార్ట్మెంట్ అనుకోండి, పెట్టి వాచ్మెన్కి చెప్పి వెళ్ళిపోయినా అతను ఇచ్చేస్తాడు. అంతే కదా, మనం ఏం చేసేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్లు, వాళ్ళకి ఈరోజు సెలవు ఉండదు. ఉగాది కన్నా వస్తుందేమో కానీ శ్రీరామనవమికి ఇవ్వరు. అది ఫారిన్ కంపెనీస్ కాబట్టి వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి మీరు ఆ పని చేసి వెళ్ళొచ్చు. కొంతమంది ఏంటంటే బయట ఇప్పుడు చాలామంది వాటిని కూడా లీటర్ ఇంత పానకం అని, వడపప్పు ఇంత 1/2 కేజీ అని అలా తెచ్చైనా కూడా కొన్ని మనం ఎక్కడో చోట రామాలయంలో ఇవ్వండి అంటే రామాలయంలో అక్కడ ఉన్న కార్యకర్తలకు చెప్తే వాళ్ళు పంచుతారు. మహాపుణ్యమైన కార్యక్రమాలంటే ఇవి ఈరోజు మనం చెయ్యాలి. చేస్తే చాలా చాలా అద్భుతం అన్నమాట. చాలామంది అంటే వడపప్పు అని పెసరపప్పుని ఎందుకంటారని నాకు తెలియనంత వరకు నేను ఆలోచించా. తర్వాత వడదెబ్బ తగలకుండా అంటే ఈ పప్పుని తింటే వడదెబ్బ అనేది తగలదు. పెసరపప్పు చలువ అనేది అందరికీ తెలుసు. మిగతా రోజుల్లో పప్పు కానీ ఏదైనా కానీ కందిపప్పుతో చేస్తే వేసవి కాలం అంతా పెసరపప్పుతోనే చేస్తారు, ఏది చేసినా కూడా. కాబట్టి ఆ పెసరపప్పు అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అటువంటివి మనం ఈ రోజున దానం చేయటం కానీ, మనం స్వీకరించడం కానీ, ఇంట్లో కూడా శ్రీరామచంద్రుడి యొక్క చిత్రపటం ముందు ఇవే ప్రసాదాలు పెట్టాలి. వేరే ఇంకేమైనా వాళ్ళ ఇంటి ఆనవాయితీ ఉంటే చేసి పెట్టవచ్చు, కానీ ప్రధానంగా వడపప్పు పానకం తప్పనిసరిగా ఉండవలసిందే. నేను కూడా వాళ్ళకు కొత్త విషయం తెలుసుకున్నానమ్మా. వడపప్పు అని ఎందుకంటే చాలాసార్లు అనుకున్నాం, ఇంకా నిజం చెప్పడం పెసరపప్పు అది అరే ఎందుకు అట్లా అంటారు అని. కానీ ఇవాళ మా ప్రేక్షకులకు కూడా ఒక కొత్త విషయం తెలుసుకున్నాను అనుకోవచ్చు. ధన్యవాదాలమ్మా. నమస్తే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.